హాయ్ ఫ్రెండ్స్. నానమ్మ చెప్పిన 10 విలువైన మాటలు మన జీవితంలో కూడా ఎంత ఉపయోగకరంగా ఉంటాయో నేర్చుకుందామా? అసలు నానమ్మ మనవరాలికి ఏం చెప్పింది? దానివల్ల మన జీవితం ఎంతవరకు నడుస్తుంది? అనే విషయాన్ని ఈ వీడియోలో మేము నేర్చుకుందాము. అందరూ రండి. ఈ వి ఈ వీడియోలో ఒక మనవరాలు చాలా అందంగా ఉండే అమ్మాయి, తెలివిగల అమ్మాయి. కొత్త ఆలోచనలు, కొత్త వింత విషయాలు, కోరికలు, రహస్యాలు తెలుసుకోవాలని ఇష్టం ఎక్కువగా ఉండేది ఆ అమ్మాయి. తన పేరే అంజలి. అంజలి చాలా తెలివిగా ఉంటుంది. ఒకరోజు అంజలి వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చొని ఇలా అన్నది, "నానమ్మ, మీరు ఇంత శాంతంగా మరియు ఇంత ప్రశాంతంగా, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? జీవితం ఇంత కఠినంగా ఉంది. చాలా కష్టతరంగా ఉంది. కానీ మీరు చాలా సంతోషంగా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు?" అని మనవరాలు నానమ్మతో చెప్పింది. అప్పుడు నానమ్మ ఇలా అంది, "జీవితం అనేది ఎప్పుడు అలానే ఉంటుంది. జీవితం ఒక పెద్ద యాత్ర లాంటిది. అది ఆ యాత్రలో సుఖంగా, సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు కష్టతరంగా ఉన్నా కూడా ఉన్నత విలువలతో కూడిన జీవితంను తెలుసుకోవాల్సి వస్తుంది. దానిని అనుభవించాల్సి వస్తుంది" అని చెప్పింది నానమ్మ. నాన్నమ్మ అంజలికి, "నేను నీకు 10 మాటలు చెప్తాను. నాకు సంతోషం మరియు శాంతి ఉండేలా ఎలా నేర్చుకున్నానో అని నీకు చెప్తాను" అని చెప్పింది నానమ్మ. "నా జీవితం ఒక అనుభవంగా నేర్పించింది" అని చెప్పింది నానమ్మ. అవన్నీ ఏంటో కూడా ఒక్కొక్కటిగా నానమ్మ మనవరాలికి చెప్తూ ఉంది. మొదటగా అంజలి, అనుకూలమైన శక్తి. జీవితం ఎప్పుడు అలాగే ఉండదు. అది మనం అనుకున్నట్టుగా ఉండాలి అనే ఆలోచనలో ఉండదు. పరిస్థితులు మార్పులు వస్తూ ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. కష్టమైన, కఠినమైన పరిస్థితులన్నీ చూసి భయపడకుండా వాటిని అవసరానికి తగినంత అనుగుణంగా మార్చుకునేలా తగ్గట్టుగా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అని మొదట దాన్ని చెప్పింది నానమ్మ అంజలితో. ఇక రెండవది కృతజ్ఞత మంత్రం. సంతోషం మాకు దక్కని వాటిపై, వస్తువులపై ఉండకూడదు. మనం దక్కిన వాటిపైనే మనం సంతోషంగా ఉండాలని చూసుకోవాలి. మనకు దగ్గరగా దక్కిన వాటితో చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోవాలి అంజలి. భగవంతుని ఎప్పుడు ఏమి ఇచ్చినా అది ఆలోచించే ఇస్తాడు. వాటితోనే మనం చక్కదిద్దుకోవాలి. భగవంతునిపై ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఎందుకంటే భగవంతుడు లేనిదే మనం లేదు కాబట్టి. భగవంతునికి తెలుసు మనకు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో అని. అప్పుడు నానమ్మ ఇలా అంజలితో అంటూ ఉన్నది. ఇక మూడవది క్షమించే గుణం. అందరూ కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. తప్పు చేయడం అన్నది మానవ సహజం. క్షమించడం అన్నది కూడా మనలో ఒక గుణాన్ని నేర్పించేది. కోపం ఎప్పుడు మనలోనే దాచి ఉంచుకొని ఉండాలి. అది మనకి మంచిది. మన అవసరాల్ని తగ్గట్టుగా మనము మనుషుల్ని చూస్తూ ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. క్షమించడం ఉంటూనే ఏదైనా తప్పు చేస్తే అది వెంటనే మర్చిపోయేలాగా ఉండాలి. దానిని చూసుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి అని నానమ్మ అంజలితో చెప్తూ ఉన్నది. ఇక నాలుగవది దయ. వేరొకరికి సహాయం చేయాలంటే కొంత సమయం తప్పక అవసరం అంజలి. దయ. ఇది చిన్న సాయమైన దానగుణం ఒకరికి ఆకలిని తీర్చడంలో చాలా సంతోషాన్నిస్తుంది. ఇలా చిన్న చిన్న ఆనందాలు మన మనస్సుకు హాయినిస్తాయి, ప్రశాంతతను కలిగిస్తాయి. మీకు ఒక్క క్షణం ఆలోచిస్తే దయ అనేది చాలా చాలా మంచి గుణంలో ఒకటి భాగంగా ఉండేలా చూసుకోవాలి. వీటన్నిటిని మన బాధ్యతగా, కర్తవ్యంగా నెరవేర్చాలి అని నానమ్మ మనవరాలితో అంటూ ఉన్నది. ఇక ఐదవది మనల్ని మనం ప్రేమించడం. మనల్ని మనం ప్రేమించడం కంటే ఆత్మ మరొకటి ప్రేమ ఉండదు. వేరొకటి మహత్తర కార్యం ఇంకొకటి లేదు. మనలోని నిస్సహాయతని వదిలి ధైర్యాన్ని మనమే నింపుకోవాలి. మనల్ని మనం చూసుకొని ధైర్యాన్ని నింపుకొని ఆత్మను ప్రేమించి నిస్సహాయతను తను ధైర్యాన్ని స్వీకరించి ముందుకు వెళ్తూ మన కలలను సాకారం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితంలో మనము ముందుకు సాగగలుగుతాము. కొత్త వాటిని మనం తెలుసుకోగలుగుతాము. అదే మనకు ధైర్యాన్ని నింపుతుంది, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, మన ఆత్మ ప్రేమ. ఇక ఆరవది నేర్చుకోవాలనే తపన. ఎప్పుడూ నేర్చుకోవాలనే తపన మనకు కొత్త విషయాలు, కొత్త విజ్ఞానాన్ని ఆస్వాదించి, కొత్త ఆలోచనలకు పరుగులు పెట్టాలి. వెతుక్కుంటూ ఉండాలి. జ్ఞానం సంపాదించాలి. ధైర్యాన్ని నింపుకొనాలి. అదే మన జీవిత సత్యము. కాలానికి మనము ఎప్పుడు రుణపడి ఉండాలి. నేర్చుకోవాలనే తపన మనలోని జ్ఞానాన్ని వెతికి తీస్తుంది. మనకు నేర్చుకోవాలనే తపనకి వయస్సుతో సంబంధం ఉండదు. అన్ని అనుభవాలను పొందుపరుచుకోవాలి.
ఇదే కదా జీవితం అంజలి అని చెప్తుంది నానమ్మ అంజలితో. ఇక 7వది సమయపాలన. సమయం ఒక విలువైన వస్తువు. ఇది బుద్ధిని, తెలివిని ఉపయోగించుకోవాలి. లక్ష్యాన్ని ముందుగానే నిర్ధారించుకోవాలి. ఆలోచన, యోచనలను, ఆచరణలను అదుపులో పెట్టుకునే సమయాన్ని పాటించాలి. సమయం చాలా విలువైనది. దీన్ని వదిలితే తిరిగి తీసుకొని రాలేము. కాబట్టి ముందుగానే మనము అనుకున్న పనిని కాలక్రమేణా నెరవేర్చుకునేలాగా ఉండాలి. సమయాన్ని ఎక్కడ వృధా చేయకుండా కాలంతో పాటు మనం కూడా నేర్చుకునేలాగా ఉండాలి అని చెప్పింది మనవరాలితో నానమ్మ. ఇక 8వది సానుకూలమైన యోచన. జీవితంలో ప్రతికూలమైన యోచన ఎప్పుడు ఉంటాయి? అనుకూలమైన యోచన మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి? మరియు సమస్యలను తెలివిగా బయటపడటానికి అనుకూలిస్తాయి సానుకూలమైన ఆలోచన. ఆలోచించి అడుగు వేయాలి. ఇక 9వది అంతర్గత శాంతి కోసం శోధించడం. సంతోషాన్ని వెతుక్కోవడం. ఈ సంతోషం బయట దొరికేది కాదు. మన లోపల నుండి వచ్చేది. మనలోని లోతుగా ఆలోచించేది. మనలో భావాలను అర్థం చేసుకునేది. అదే మన ఆత్మ. ఎంత లోపలగా ఆలోచిస్తే మనము కొంతవరకు విషయాన్ని తెలుసుకోగలుగుతాము. చక్కటి ఆనందానికి ఉదాహరణలుగా ఉంటాము అని చెప్పింది నానమ్మ మనవరాలితో. ఇక 10వది మానవత్వం యొక్క సారాంశం. మనమందరము ఒకే ప్రపంచంలో నివసిస్తున్నాం. మనమందరము ఒకరికొకరు ఉన్నాము. వేరే వాళ్ళ కోసం దయ మరియు ఉదారంగా మతభేదంను అంగీకరించి శాంతి ప్రదర్శింపచేయాలి. నానమ్మ చెప్పిన ప్రతి ఒక్క మాట అంజలి ధ్యానంగా వినింది. నానమ్మ ఏం చెప్పిందో తన మనసును మాటలతో కదిలిచ్చింది. నానమ్మ చెప్పిన ప్రతి ఒక్క మాట అంజలి మౌనంగా ఆలోచిస్తూ ఉంది. అంజలి మనస్సుల్లో నానమ్మ చెప్పిన ప్రతి మాట నాటుకుపోయాయి. తను కూడా నానమ్మ చెప్పిన 10 పాఠాలను నేర్చుకుని మెల్లగా అంజలి శాంతి, దయ, మానవత్వం హృదయం, సంతోషం గల ఒక యువతిగా మారిపోయింది. తన చుట్టూ ఉన్న మనుషులకి ఒకరినొకరు సహాయంగా మారడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది. ఎప్పుడు నానమ్మ మాటలు గుర్తు తెచ్చుకొని జీవితం యొక్క ప్రయాణము చాలా పెద్దది అని సవాలుగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది అంజలి. మనం కూడా జీవితాన్ని చాలా వరకు ఇలానే ఆలోచిస్తూ ఉంటాం కదా! జీవితం సంతోషంగా లేదని అనుకుంటాం. కానీ జీవితం గురించి పూర్తిగా అవగాహన ఉండదు. కాబట్టి నానమ్మ చెప్పిన ప్రతి విషయాన్ని మనం కూడా నేర్చుకొని అదే విధంగా మనం కూడా జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే మనము ధైర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని తెచ్చుకోగలము. జీవితం నిండుగా ఉండాలంటే ప్రతిరోజు మనము ఒక ఆనంద విలాహలంగా మార్చుకోవాలి. నానమ్మ చెప్పిన ప్రతి మాట మనము ముందడుగుతూనే నేర్చుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. అలాగే మన కొత్త ఛానల్‌లో అన్నీ కూడా కొత్త స్టోరీస్, ఫ్యాక్ట్‌తో మీ ముందుకు రోజు వస్తూ ఉంటాను. కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.